హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బద్వేల్ బుల్లోడు. ఈ రోజు ఈ వీడియో వచ్చేసి నేను మా బ్రో లంచ్కి వెళ్తున్నాం. అది ఎక్కడో కాదు, కాకినాడ వారి సుబ్బయ్య గారి హోటల్. అంటే ఇది చాలా ఫేమస్ అంటే, వెజిటేరియన్ అంటే ఫుల్. చూద్దాం ఎలా ఉంటుందో లోపల కూడా. ఇప్పుడు మేము వెళ్ళే రెస్టారెంట్ వచ్చి KPHP లో ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్. ఎవరైనా సుబ్బయ్య గారి హోటల్లో టేస్ట్ చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్లలో చెప్పండి. నాకు లోపలికి రాగానే వాల్ కి ఇది ఫోటో చాలా బాగా నచ్చింది నాకైతే. మేము కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయినాం, అప్పటికే ఫుల్ గా ఉన్నారు ఇక్కడ. కార్తీక మాసం వలన ఫుల్ వెజిటేరియన్స్ అంతా ఇక్కడే ఉన్నట్టున్నారు. మేము అలా కూర్చోగానే అరిటాక్ వేశారు. అరిటాక్ లో భోజనం చేసి చాలా రోజులైంది, చూడగానే చాలా బాగా నచ్చింది నాకైతే. ఇక్కడ డైనింగ్ ప్లేస్ చాలా సింపుల్ గా క్లీన్ గా సెట్ చేసుకున్నారు. అంతేకాకుండా మా చుట్టుపక్కల వారు కూడా అరిటాక్ లో భోజనం పెడతాంటే చాలా బాగుంది. ఇలా చూసేసరికి మాకు వడ్డించడం స్టార్ట్ చేసాం. అరిటాక్ లో ఫస్ట్ పద్ధతిగా స్వీట్స్ తో స్టార్ట్ చేశారు. అవి వడ్డించగానే మిగతా ఐటమ్స్ కూడా వడ్డించడం స్టార్ట్ చేశారు. అలా అందరూ అరిటాక్ లో రకరకాల ఐటమ్స్ చండి చాలా బాగుంది. ఇక్కడ వాళ్ళ అరిటాక్ ఎంత పెద్దగా ఉందో దాని నిండా రకరకాల ఐటమ్స్ తో నింపేస్తున్నారు. తినడం స్టార్ట్ చేద్దాం అనుకునే లోపు ఏంటంటో ఐటమ్స్ తెచ్చి పెడుతూనే ఉన్నారు. వీళ్ళు ఇంతసేపు వడ్డించింది సుగమేనంట. ఇంకా చాలా ఐటమ్స్ అట్టే ఉన్నాయంట. వీళ్ళకడ మెచ్చుకోదగ్గ విషయం ఏమిటంటే, ఏ ఐటమ్స్ పెడుతున్నారు దాని తగ్గట్టు కర్రీ వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళే సజెస్ట్ చేస్తున్నారు. వీళ్ళు వడ్డించిన ఐటమ్స్ అన్ని అరిటాక్ నిండా చూస్తూ ఉంటే ఎంత ఉంది, ఇంత ఫుడ్ ఎవడైనా తింటాడా? నాకు కూడా సేమ్ అదే ఫీలింగ్ కలిగింది. ఇప్పటికే వడ్డించింది సరిపోనట్టు ఇంకా అరిటాక్ నిండా పెడుతూనే ఉన్నారు. ఏమైనా అంటే ప్రతి ఒక్కటి టేస్ట్ చేయాల్సింది అంటున్నారు. అరిటాక్ లో ఉండేది ఎలాగోలా కంప్లీట్ చేద్దాం అనుకునే మళ్ళీ రైస్ తెచ్చి పెడుతూనే ఉన్నారు వీళ్ళు. ఏదో రైస్ వడ్డించాం సరిపోతుందిలే అనుకోకుండా వీళ్ళు వడ్డించిన రైస్ లో ఏమేమి వేసుకుని తింటే టేస్ట్ బాగుంటుందని వీళ్ళే సజెస్ట్ చేస్తున్నారు. ఈ పొడితో అయితే అసలు చాలా బాగుంది. ఒక పక్క నేను వీడియో చూస్తుంటే వీడియో నన్నే గమనిస్తున్నాడు. ఏంది తినకుండా వీడియో తీసుకుంటున్నాడు, వీడికి ఏం పని లేనట్టు అని. నేను అనుకున్నది నిజమైనట్టుంది, అందుకే నన్ను చూసి మళ్ళీ నవ్వుతున్నాడు ఫీల్ అవ్వకుండా. పెట్టింది ఎలాగోలా తినేసిన ఎలా అనుకునే లోపు మళ్ళీ ఆవకాయ తెచ్చి మళ్ళీ రైస్ వడ్డిస్తున్నాడు. వడ్డించిన రైస్ లోకి మళ్ళీ పెరుగుచారు వేసాడు. అంతలో వీడు చూడండి ఎలాగోలా తినేసిన లోపు మళ్ళీ రసం తెచ్చేసాడు. దాంతో పాటు కుండ పెరుగు గంట చాలా బాగుంది. ఇది అయితే మొత్తం టేస్ట్ చేయమని చెప్పాడు. మొత్తానికి అయితే కంప్లీట్ చేశాను నేను. ఇక్కడ వీళ్ళ క్లీనింగ్ సిస్టమ్ కూడా చాలా బాగుంది. క్షణాలలో క్లీన్ చేశారు. ఫైనల్ గా బటర్ మిల్క్ అది ఇచ్చాం. బటర్ మిల్క్ టేస్ట్ ఎలా ఉందని మా బ్రోని అడిగాను నేను. సేమ్ టు సేమ్ అలానే చెప్పాడు మా బ్రో. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను మళ్ళీ. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ బద్వేల్ బుల్లోడ్ ఫర్ మోర్ వీడియోస్.